గత చరిత్రలో కమిషన్ల నియామకం జరిగినప్పుడు ప్రత్యక్షంగా మనం గమనించినట్లయితే రామచందర్ రాజు కమిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఎందుకు కొట్టేసింది? ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారము జాతీయ ఎస్సీ కమిషన్ను సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా కమిషన్ రిపోర్ట్ల ద్వారా ఎస్సీ ఎస్టీల విషయంలో జోక్యం చేసుకోకూడదు అని రామచందర్ రాజు కమిషన్ రిపోర్ట్ను కొట్టేసింది. దాని తర్వాత జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ వచ్చింది. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ను కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. కారణం ఏంటంటే ఇది కూడా ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ను సంప్రదించకుండా చేయబడినటువంటి కమిషన్ అని. ఇప్పుడు షమీమ్ అఖ్తార్ కమిషన్ కూడా జాతీయ ఎస్సీ కమిషన్ను సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది. సరే, చేసిందన్నప్పుడు షమీమ్ అఖ్తార్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను బహిర్గతం చేయకుండా అత్యంత గోప్యంగా పెట్టి ఏబిసి గ్రూపులుగా వర్గీకరణ చేస్తున్నా అని ప్రకటించడం అత్యంత దారుణం.